కుట్రకోణం ఉండొచ్చా, సాంకేతిక లోపమా, లేదంటే బర్డ్స్ ఏమైనా అడ్డం వచ్చాయని? నిజానికి 5 నిమిషాల వ్యవధిలోనే బర్డ్స్ అడ్డం వస్తే 2 ఇంజన్లు కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనకి పైలట్ హరికృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. హరికృష్ణ గారు, నిజానికి టేక్ ఆఫ్ తీసుకున్న 5 నిమిషాల్లోనే విమానం కూలిపోవటానికి ఎటువంటి అంశాలు కారణమయ్యే అవకాశం ఉంటుంది? చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒకటి సాంకేతిక లోపం, కారణాలు ఏంటి? లేదా బార్ సిట్ అయితే విమానం పడిపోయే అవకాశం ఉంటుందా? కుట్రకోణం, ఇవన్నీ కూడా మనము మీరు చెప్పినట్టుగానే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే చెప్పలేము, కానీ ఒకవేళ బర్డ్ స్ట్రైక్ అయితే మాత్రం 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది నేను ఎందుకు కన్ఫర్మ్ గా చెప్తున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఒకటి పాస్ట్ హిస్టరీలో అయ్యింది. హడ్సన్ రివర్ లో క్రాష్ అయిన ఉండే ఒకసారి. కెప్టెన్ షర్లీ అని, కెప్టెన్ షెలెన్బర్గ్, తను చాలా ప్రోయాక్టివ్ గా, ఇంటెలిజెంట్ గా తను ఇనిషియేట్ తీసుకెళ్లి హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేశాడు ఎయిర్ క్రాఫ్ట్ ని. ఓకే, లక్కీలీ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ వర్ అలైవ్ ఇన్ దట్ యాక్సిడెంట్. థాంక్ గాడ్. మరి we have to wait for the investigation to be announced. అంటే హరికృష్ణ గారు, ఇక్కడ అవే డౌట్స్ వస్తున్నాయి. నిజానికి అంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఎంత ఎత్తులో ఉండే అవకాశం ఉంటుంది? ఆ ఎత్తులో బార్డ్స్ వచ్చినా కూడా ఇంకా విమానాన్ని సురక్షితంగా ఉంచే అవకాశం ఉండదా జనరల్ గా? విమానాన్ని ఒకవేళ మనం బర్డ్స్ వచ్చి స్ట్రైక్ అయినప్పుడు మనం వి క్యాన్ డూ ఎనీథింగ్, ఎందుకంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఉన్న సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో చేయగలుగుతాం, కానీ బర్డ్ స్ట్రైక్ కానీ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వి కాన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే కాక్పిట్ లో కూర్చుంటే ఏం ఇన్స్ట్రుమెంట్స్ పని చేస్తూ లేదు అని తెలుస్తుంది, కానీ ఎందుకు పని చేస్తలేదని అది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. వి హావ్ టు వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ టు బి డన్. బ్లాక్ బాక్స్ తీసి దాంట్లో ఫ్లైట్ డేటా చూసి అప్పుడు కానీ మనము ఇంకా ఏమీ చెప్పలేము. ఓకే, ఒకవేళ బార్డ్ హిట్టింగ్ జరిగితే బార్డ్స్ హిట్ చేశాయి అనే విషయాన్ని ఏటీసీకి చెప్పేంత సమయం ఉంటుందా? పైలట్ ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాడు. 100% చేయగలుగుతాడు. ఎందుకంటే మేడే డిక్లేర్ చేసినప్పుడే బర్డ్ స్ట్రైక్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ బర్డ్ స్ట్రైక్ అని మనకి ఇంతవరకు అయితే సోర్సెస్ లో ఇన్ఫర్మేషన్ రాలేదు. అవును, that we have to wait for the అంటే మేడే డిక్లేర్ చేశారు. ఒకవేళ మేడే అంటే జనరల్ గా మేడే డిక్లేర్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అది ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్స్ అండి. మేడే అంటే ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్. అంటే వెర్బల్ గానే చెప్తారా దాన్ని పైలట్? ఓకే, మేడే 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 అని 3 times అనౌన్స్ చేస్తారు. దట్ ఈస్ సిచ్యువేషన్. అంటే అది సడన్ గా, అంటే అప్పటికప్పుడు ఏదో జరిగిపోయినప్పుడు ఒకవేళ బార్డ్స్ హిట్ చేసి ఉంటే, బార్డ్స్ హిట్ అయిన తర్వాత వెంటనే ఎటువంటి కండిషన్ ఉంటుంది? అంటే వెంటనే మొత్తం పవర్ అంతా షట్ ఆఫ్ అయిపోయి ఇంజిన్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది? ఇమ్మీడియట్ గా కొంత సమయం ఏదైనా ఉంటుందా? సమయం అంటూ ఏముండదండి, ఎందుకంటే బర్డ్ స్ట్రైక్ అయినప్పుడు దాని ఫ్లెష్ గానీ, దాని బ్లడ్ గానీ, దాని ఫెదర్స్ గానీ మొత్తం ఇంజిన్ లో స్ట్రక్ అయిపోతాయి కదా. కంబషన్ ఛాంబర్ గానీ, అవన్నీ టర్బైన్ గానీ, అవన్నిట్లో దాని ఫ్లెష్ గానీ అవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఆ టైంలో లోపల జరిగే మెకానిజం కూడా జెట్ ఇంజన్ ది ఆగిపోతుంది. జెట్ అందుకే సడన్ గా స్టాప్ అయిపోతుంది అనమాట, షట్ డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఆ విజువల్స్ చూసారు కదా, విమానం టేకాఫ్ అయిన తర్వాత కొంచెం మనకి మళ్ళీ ఆ పైలట్ టేకాఫ్ తీసుకోవడానికి ఏదో ట్రై చేసినట్టుగా కనబడుతుంది, ఏటవాలుగా కనబడుతుంది, కానీ ఆ విమానం అదే పొజిషన్లో కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే, విజువల్ చూస్తూ ఉంటే జనరల్గా ఏమనిపిస్తుంది మీకు? అంటే టెక్నికల్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు కాబట్టి. టెక్నికల్ గానే అనుకోవచ్చు అండి. బర్డ్ స్ట్రైక్ అయితే కాదు, ఎందుకంటే మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ బర్డ్ స్ట్రైక్ అయితే స్మోక్ ఉంటుంది, ఇంజన్ నుంచి స్మోక్ వస్తుంది, అలా ఉంటది. ఇంజన్ ఫెయిలియర్ కూడా అది ఏం కనిపిస్తలేదు. దేర్ మైట్ బి సమ్ ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూస్ ఆర్ ఫ్లైట్ కంట్రోల్స్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే, జనరల్గా ఫిట్నెస్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ టేక్ ఆఫ్కి అనుమతినిస్తారు, రైట్? కానీ అలా అనుమతినిచ్చిన తర్వాత కేవలం 5 నిమిషాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉంటుందా అనే డౌట్ వస్తుంది. అది ఉండొచ్చా అంటే we can't expect all the instruments to work at the same time. Especially Boeing company ఏమైతుందంటే ఫ్రీక్వెంట్ గా క్రాషెస్ అవుతున్నాయి. ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్ చూసుకుంటే
ఎవ్రీ ఇయర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్రాషెస్ అనేవి బోయింగ్ కంపెనీ నుంచి వస్తున్నాయి. అవును. మరి వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ వెంట్ రాంగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్. ఎస్. ఓకే. మరి చూడాలి. వీ హావ్ టు వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్ రిపోర్ట్ యాజ్ వెల్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ గారు. ఎస్, హరికృష్ణ చెబుతూ ఉన్నారు ఈ ప్రమాదానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ బర్డ్స్ హిట్ చేసినప్పుడు కూడా విమానంలో ఇంజన్లు షట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది, పవర్ షట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది అని హరికృష్ణ చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తూ ఉంటే బాడీ హిట్ చేసింది అనటానికి అనిపించడం లేదు, కానీ ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే నిజంగానే ఒకవేళ బాడీ హిట్టింగ్ జరిగింది?